వనం నుంచి జనంలోకి గద్దెలపైకి చేరుకున్న సారలమ్మ. మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ఘనంగా ప్రారంభమైంది. బుధవారం రాత్రి 7 గంటలకు కన్నెపల్లి నుంచి డప్పు దరువులు, పూజారుల నృత్యాలు, భక్తుల పూనకాల నడుమ భారీ పోలీస్ బందోబస్తుతో సారలమ్మ మేడారానికి బయలుదేరింది. గిరిజన ఆచారాల సాక్షిగా లక్షలాది భక్తుల కోలాహలం మధ్య సమ్మక్క కూతురు గద్దెపైకి వస్తున్న తరుణంలో భారీగా రద్దీ నెలకొంది. అంతకు ముందే కొండాయి నుంచి సారలమ్మ భర్త గోవిందరాజు, పోనుగొండ్ల నుంచి సమ్మక్క భర్త పడిగిద్దరాజు మేడారానికి విచ్చేసి గద్దెలపై కొలువుదీరారు. ఈ ఘటనతో మేడారం మహాజాతరకు అంకురార్పణ జరిగింది. సారలమ్మ ఆగమనం సమయంలో మేడారం ఆలయ ప్రాంగణాన్ని పూర్తిగా ఖాళీ చేయించారు. శుద్ధి కార్యక్రమాల అనంతరం అర్ధరాత్రి 12:30 గద్దెపై అమ్మవారు కొలువుదీరారు. నేడు సాయంత్రం చిలకలాది గుట్టు నుంచి కుంకుమ భరిణే రూపంలో సమ్మక్క గద్దె మీదకి చేరుకోనుంది అని చెప్పి చూస్తా ఉన్నాం.